అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మొట్టమొదటి ప్రవచనమేంటో తెలుసా? ఆశ్చర్యకరంగా ఆ ప్రవచనం 1000 సంవత్సరాల తరువాత సరిగ్గా గొల్గోతా కొండమీదే నెరవేరింది. సిలువకు, ఏదెను తోటకు ఉన్న ఆ కళ్ళు చెదిరే లింక్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆదాము హవ్వలు పాపం చేసిన వెంటనే దేవుడు సర్పంతో అనగా సాతానుతో ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చెప్పాడు. ఆయన అంటే భవిష్యత్తులో వచ్చే రక్షకుడు నీ తలను చితకకొట్టును, నీవు ఆయన మడిమను కొట్టుదువు. 1000 ఏళ్లనాటి ఆ మాట గొల్గోతాలో అక్షరాలా నెరవేరింది. శిలువమీద రోమన్ సైనికులు యేసయ్య పాదాలకు అనగా మడిమెకు మేకులు కొట్టినప్పుడు తాను గెలిచానని సాతాను సంబరపడ్డాడు. కాని సాతానుకు తెలియని అసలు నిజమేమిటంటే తన మడిమెకు గాయమైన అదే శిలువమీద యేసయ్య పాపమరణాలను జయించి అక్షరాల సాతాను తలను శాశ్వతంగా చితకగొట్టేశాడు. సాతానును ఓడించిన యేసయ్య విజయాన్ని బట్టి కామెంట్స్లో హల్లెలూయా అని ఆరాధించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.